హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాస్త్ర 23. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాం. ఈ రోజైతే మా వదినకి పాప పుట్టి 9 days అండి. ఈ రోజు అదే మా వదినకి పాపకి పురుడు స్నానం అయితే చేపించేసి పాపనైతే పల్లెంలో అయితే వేస్తామండి. కొంతమంది 5 daysకి అయితే వేస్తారు, ఆపరేషన్ కదా 5 daysకి, అందుకే చేయకుండా ఈరోజు 9 daysకి అయితే చేస్తున్నాము. అదిగోండి పళ్ళెం, అదే కంచు పళ్ళెంలో అయితే మేము వేస్తామండి. ఎందుకు వేస్తామంటే ఈరోజు పాపకి ఎల్లుల్లిపాయలు అయితే కడతామండి. కాలుకి, చేతులకి, నడుముకి, అలాగే మెడకి. ఈ రోజు నుంచి పాపకి ఏ బంగారం వస్తువైనా వేసుకోవచ్చండి. అలాగే ఈరోజు కాటిక బొట్టు అయితే పెడతామండి. ఈ 9 days పాపకి ఏమి పెట్టము, ఈ రోజు నుంచే పెడతాము. అయితే ఈరోజు కాటిక బొట్టు పెడితే డైలీ ఇక్కడ పెట్టుకోవచ్చండి. అందుకని చెప్పి చదవండి, మా అత్తయ్య అయితే కాటిక అయితే పెడుతున్నారు. మా చిన్నదనైతే కంచు పళ్ళానికి పసుపు రాసుకొని బొట్లు అయితే పెట్టుకున్నారండి. బొట్లు పెట్టిన తర్వాత అదిగోండి ఎల్లుల్లిపాయలు అయితే గుచ్చుతున్నారు. మా అత్తయ్య అయితే 3 దోశల బియ్యం అయితే ఆ పళ్ళెంలో వేసుకొని కొత్త క్లాత్ అయితే వైట్ కలర్ క్లాత్ వేసుకోవాలండి. వైట్ కలర్ క్లాత్ అయితే వేసుకున్నారు. మా వదిన అయితే కిందనైతే కూర్చోమనమండి. ఆపరేషన్ కదా, కొద్దిగా కూర్చోడానికి అయితే ఇబ్బంది పడ్డారు. అయినా సరే ఆ పిల్లల కోసం ఏమైనా చేస్తాం కదా, కూర్చున్నారండి. అదిగోండి కూర్చున్నారు. అయితే ఇప్పుడు మా అత్తయ్య అయితే మెడకి పైన అదే పెద్దవాళ్ళు వేయాలి కదా, అందుకని చెప్పేసి మెడకైతే కట్టేస్తున్నారండి. ఎల్లుల్లిపాయలు అయితే మెడకు కడుతున్నారు దారంలో కూర్చేసి. పాపకైతే మెడలో ఎల్లుల్లిపాయ దారం అయితే వేస్తారండి. తర్వాత పాపనైతే వాళ్ళ అమ్మ ఒడిలోకి అయితే ఇచ్చేసారు. యాక్చువల్గా అయితే అమ్మ ఒడిలోనే కట్టాలి, కాకపోతే అక్కడ కట్టడానికి అవ్వదని చెప్పేసి అదే మంచం మీద అయితే కట్టేశారు. అదిగోండి మా వదిన అయితే మలతాడి కట్టమని అయితే ఇస్తున్నారు. ఫైనల్లీ అయితే కట్టేశామండి. చాలా అంటే చాలా బాగా జరిగింది.
ఫైనల్లీ ఎల్లుల్లిపాయ దారాలు అయితే కట్టామండి. కట్టిన తర్వాత పాపనైతే పళ్ళెంలో అయితే వేసుకొని అక్కడైతే ఆ పళ్ళెంలో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాలండి. పాప అయితే పళ్ళెంలో వేసాక ఏడవాలి. ఏడ్చిన తర్వాత పాపనైతే తీయాలి. అదిగోండి మా అత్తయ్య అయితే కృష్ణుడికి ఫస్ట్ ఇంటి దేవుడికి అయితే మొక్కుకొని తర్వాత కృష్ణుడికి అయితే దండం పెట్టుకొని అదిగోండి పాపనైతే పళ్ళెంలో అయితే వేసారండి. పళ్ళెంలో అయితే వేసిన తర్వాత చెప్పాను కదా ఈ రోజు నుంచి బంగారం అయితే వేయొచ్చని. అదిగోండి వేరే డ్రెస్ అయితే మార్చేసి అదిగోండి ఎవరిదైనా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు మంగళసూత్రాలు అయితే వేయాలండి. తాడు అదిగోండి మా అత్తయ్య మెడలో తాడు అయితే వేశారు. అలాగే మా అత్తయ్య దగ్గర జిగ్ని అయితే ఉందండి. ఆ జిగ్ని కూడా పాపకైతే వేశారు. పాప చూసారా ఏడుస్తుంది. అలాగైతే ఏడవాలండి. ఏడిస్తే మంచిది. అదిగోండి ఏడుస్తుంది. మా నడిపున్న వాళ్ళబాబు కూడా అలానే ఏడ్చాడు. భార్గవ్ కూడా అలాగే చిన్నదిన వాళ్ళబాబు కూడా అలాగే ఏడ్చాడు. శాస్త్రపాప కూడా ఏడ్చిందండి. శాస్త్రపాపను అయితే అక్కడ కూర్చోబెట్టి ఫొటోస్ తీయాలని చూస్తున్నాం కానీ పాప అయితే కూర్చోవడం లేదు. ఫైనల్లీ అయితే పళ్ళెంలో వేయడం అయితే అయిపోయిందండి. మీకు కనుక మా వీడియో అయితే మీరు ప్లీజ్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. పాప ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మా వదిన వాళ్ళ పాపనైతే అందరూ కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.